మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీవెన గారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనాల్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చూడండి, దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు ఒక మాట మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మనము మర్చిపోకూడదు అని ఇక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు చాలామంది కృతజ్ఞతాహీనులైపోతూ ఉన్నారు. కృతజ్ఞత లేనటువంటి స్వభావం కలిగిన వారు ప్రపంచంలో ఎక్కువైపోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా దేవుని యొక్క జీవము కలిగిన సంఘములో కృతజ్ఞత స్వభావము లేనటువంటి వారు విపరీతముగా పుట్టుకొచ్చేస్తూ ఉన్నారు. కడవరి దినాలలో, చివరి దినాలలో విశ్వాసమును, భక్తిని, దేవుడు చేసిన మేలులు, ఉపకారములను తలచుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి మానవులమైన మనము కృతజ్ఞతను మర్చిపోతూ ఉన్నాం. ప్రభువారు చేసినటువంటి త్యాగమును, శిలువ బలియాగమును మర్చిపోతూ ఉన్నామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని గద్దిస్తూ ఉన్నారు ప్రభువారు. ఈరోజు మనం ఆ విషయంలో సరిచేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎన్నో మేలులు మన జీవితాల్లో పొందినప్పటికీ కూడాను కృతజ్ఞత లేనటువంటి వారముగానే మనం ఉంటున్నామంట. కృతజ్ఞత లేదు. ఈరోజు కుటుంబాలలో కృతజ్ఞతహీనులు కనిపిస్తూ ఉన్నారు. సంఘములో కృతజ్ఞతాహీనులు కనిపిస్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారు, ఆయన చేసిన మేలులను మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆ ఉపకార ధర్మమును మర్చిపోకుండా ఆయనను సేవిస్తూ ఆయన కొరకు జీవించేవారు కొదువైపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, పరిశుద్ధ గ్రంథములో మనం ఒక వ్యక్తిని మనం ఈరోజు చూద్దాం. ఏ విధముగా దేవుణ్ణి స్తుతించి మరి ఆరాధించారా, లేక దేవుడు చేసిన మేలులు మర్చిపోయి ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారో ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, ఆదికాండం 29వ అధ్యాయం 16-17 వచనాల్ని చదువుకుందాం. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియనై ఉండెను. ఇక్కడ మరి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాము. ఆమె పేరు రాహేలు. ఏం పేరంటండి? రాహేలుగా మనం చూస్తూ ఉన్నాం. రాహేలు అనగా గొర్రెపిల్ల అని అర్థము. ఈ యొక్క రాహేలు యొక్క జీవితాన్ని మనము చూసుకున్నట్లయితే లాబాను యొక్క కుమార్తెగా ఈమెను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాహేలులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను గనక మనము గమనించుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆ పై వచనాల్లో మనం గనక చూసుకుంటూ ఉన్నట్లయితే 9వ వచనంలో మనం చూస్తూ ఉంటామండి. అక్కడ చూడండి, తన తండ్రి గొర్రెల మందలను తోడుకొని వచ్చెను. చూడండి, మొట్టమొదటిగా ఈ రాహేలులో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం గమనించినట్లయితే కష్టపడి పనిచేసేటువంటి లక్షణాన్ని ఈ రాహేల్లో మనము చూస్తూ ఉన్నాం. చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది. తన తండ్రి యొక్క గొర్రెల మందలను ఏం చేస్తున్నదంట? కాయుచూ ఉన్నటువంటి స్వభావాన్ని ఈమెలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, నిజంగా ఒక దేవుని బిడ్డగా కష్టపడేటువంటి మనస్తత్వము నీలో ఉండాలి. ఎందుకంటే
దేవుని వాక్యం చెప్తూ ఉంది, పనివాడు జీతానికి పాత్రుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము పని చేసుకోవాలి. 6 దినములు నీవి, 7వ దినము ఎవరిదంట? నాది అని ప్రభు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు మానవుడు శృతి మించిపోయి 7వ దినం కూడా నాకు కావాలి, అవసరమైతే మరొక దినం కూడా నాకు కావాల్సిందే అని ఆతురపడుతూ సంపాదిస్తూ ఉన్నాడు. చివరికి ఆ వ్యక్తికి ఏమీ మిగలట్లేదు. సంపాదించిందంతా కూడా చిల్లు సంచిలో పోసినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ కుటుంబంలో అప్పులు తప్పవు, ఆ కుటుంబంలో అవమానాలు, ఆ కుటుంబంలో ఇబ్బందులు, ఆ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో మరి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నువ్వు కష్టపడాలి, 6 దినములు నువ్వు కష్టపడాలి, 7వ దినము ఎవరిదంట? నాది అంటున్నాడు ప్రభువారు. అయితే ఈ రాహేలులో కష్టపడేటువంటి మనస్తత్వం మనం చూస్తున్నాం. కొంతమంది ఇంకొక బ్యాచ్ ఉంటారు, కష్టపడకుండానే ఊరికినే రావాలని ఆశపడుతూ ఉంటారు. వీళ్ళు ఊరికినే కావాలంటూ ఉంటారు, కష్టపడరు, పని చేయరు, కానీ అంతా తీరిపోవాలనుకుంటూ ఉంటారు. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేయాలనుకుంటూ ఉంటారు. వీరికి అత్యాశ ఎక్కువ అన్నమాట, చాలా అత్యాశ పరులు. ఈరోజు రాహేలులో ఉన్న ఒక లక్షణం ఏంటంటే కష్టపడి ఏం చేస్తుంది? పని చేస్తుంది. నువ్వు కష్టపడి చదవాలి, కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడాలి. సంఘములో కూడా దేవుని కొరకు కష్టపడాలి. ఈరోజు మీ సేవకురాలుగా, దేవుని యొక్క సేవకురాలిగా మరి ఎంతగానో కష్టపడుతూ ఉండటను బట్టే ఈరోజు ఈ సంఘము దేవుని యొక్క మహాకృపలో ఇలాగూ నిలవబడి ఉన్నది. 15 సంవత్సరములు మన ఒంగోలులో ఈ సంఘమును మనం దేవుడు కాపాడుతూ వస్తున్నాడంటే అది దేవుని యొక్క మహాకృప. హల్లెలూయా. కష్టపడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఈరోజు కష్టపడేటువంటి లక్షణం. రెండవదిగా ఈ రాహేల్లో మరొక విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, ఈమె ఆ గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు అక్కడికి తన అత్త కొడుకైనటువంటి యాకోబు రావటాన్ని మనం చూస్తూ ఉంటాము. తన అత్త మేనత్త కొడుకు యాకోబు గారు అక్కడికి వస్తాడు. చూడటంతో ఈయన ప్రేమలో పడిపోతాడు. రాహేల్ని చూడగానే ప్రేమించేస్తాడు. అసలు కనీసం ఒక సెకండ్ కూడా గ్యాప్ ఉండదు ఈ యొక్క యాకోబు జీవితంలో. ఆమెను చూడగానే ప్రేమించేస్తాడు. ఆ ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేయగానే అంటాడు, నీ చిన్న కుమార్తె నాకు బాగా నచ్చింది మామయ్య, నాకు నీ కుమార్తెనిచ్చి పెండ్లి చేయి, ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తానని వెంటనే అసలు అక్కడికి వెళ్ళటంతో తను మాట్లాడే మాటలే అవిగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఎందుకు ప్రేమ పడుతుందో తెలియట్లా, ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలియట్లా, ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో కూడా తెలియట్లా. ప్రియ సంగమా, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి ప్రేమ విషయాలలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అయితే ఈమె రాహేలు అయితే ఆ యొక్క వివాహ విషయంలో తన తండ్రికి అప్పగించేసుకుంది. ఏమీ కూడా మాట్లాడలేదు. తన తండ్రిని చూస్తూ ఉన్నది. వివాహ విషయము తనకి అప్పగించేసినప్పుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. రాహేలు, లేయా 2 పిల్లల్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. 2 పిల్లల్ని అప్పగిస్తూ ఉన్నప్పుడు రాహేలు తన తండ్రికి తను అప్పగించుకొని చూస్తూ ఉంటుంది. నాన్న నీ ఇష్టం, నువ్వేది చెప్తే అది చేస్తాను అని తన తండ్రికి వివాహ విషయంలో తన తండ్రి చేతికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. మరి తను ఇష్టపడుతున్నాడు. 7 సంవత్సరాలు ఎందుకు కొలువు చేయాలి, నాకు వెంటనే ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని కూడా ఒక మాట కూడా అడగదు రాహేలు. ఎక్కడా కూడా అడగదు. అక్కడ తండ్రికి ఇష్టానికి కట్టుబడి జీవించిన జీవితాన్ని రాహేల్లో మనం చూస్తున్నాం. చాలా మంచి లక్షణం అండి ఇది. ఒక దేవుని బిడ్డ కూడా దేవుని వాక్యం అనేటువంటి దేవుని మాటకి మనము కట్టుబడి ఉండాలి. మన తండ్రి అయిన దేవుని మాటకి మనము కట్టుబడి జీవించాలి. దేవుని మాటకు వ్యతిరేకముగా మనము జీవించకూడదు. ఈరోజు దేవుని యొక్క వాక్యములో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యతిరేకమైనటువంటి స్వభావం అనేది మనం చూసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటాం. దేవునికి వాక్యమునకు వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే రాహేలు తండ్రి మాటకి లోబడింది. వివాహ విషయంలో నీ ఇష్టము నానా అని తన తండ్రికి తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. ఇలాంటి యవనస్తులు చూద్దామన్నా కనపడేటువంటి వాళ్ళు చాలా అరుదు. ఈ రోజుల్లో ఎవరు వివాహ విషయమునకు వచ్చేసరికి తల్లిదండ్రులకి అప్పగించుకోవట్లేదు. మీ చిత్తము మీ ఇష్టం అని అప్పగించుకోవట్లేదు ఈ రోజుల్లో. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు
ఎలాగ ఉన్నావో పరిశీలన చేసుకో. ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి నువ్వు కట్టుబడి ఉంటున్నావా? మరి మరొక విషయాన్ని రాహేల్లో గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏం జరిగింది అంటే, తన తండ్రి 7 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు గారు. 7 సంవత్సరాలు కొలువైపోయిన తర్వాత ఈరోజు నీకు వివాహం చేస్తున్నానని చెప్పాడు. నాకు నా భార్య రాహేల్ని ఇచ్చేస్తున్నారు, నేను ప్రేమించిన అమ్మాయినని చెప్పేసని యాకోబు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ రాత్రికాల సమయంలో ఏం జరిగిందంటే, యాకోబు గారికి ఆ వివాహం చేసే ఆ చీకటి సమయంలో, రాత్రికాల సమయంలో యాకోబుకి రాహేలు బదులుగా తన పెద్ద కుమార్తె అయిన లేయాని చేంజ్ చేశాడంట తండ్రి, పెండ్లి చేశాడు. ఆమె జబ్బు కళ్ళది. ఆ చీకట్లో కనపడకుండా యాకోబు లేయాని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తెల్లారిన తర్వాత చూస్తే ఎవరు తనని ఎవరిని ప్రేమించాడంటే రాహేల్ని ప్రేమించాడు. కానీ తన పక్కన భార్య స్థానంలో ఎవరు నిలబడి ఉన్నారు? లేయా నిలబడి ఉన్నది. ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు యాకోబు. 7 సంవత్సరాలు నేను ఎవరి కోసం కొలువు చేస్తే ఇదేంటి అని చెప్పేసి అని చూస్తూ, ఏంటి మావయ్య ఇలా చేసావని యాకోబు అడుగుతాడు. కానీ రాహేలు ఒక్క మాట కూడా తన తండ్రిని కానీ తన అక్కతో కానీ గొడవ పడినట్లుగా మనం చూడం. హల్లెలూయా. నువ్వు ఎంత బుద్ధిహీనరాలువే, నాన్న కూర్చోమంటే కూర్చుంటావంటే, 7 సంవత్సరాల నుంచి ఎవరిని ప్రేమించాడే? నన్ను కదా, నా కోసం కదంటే పని చేస్తుంది, నా కోసం కదా ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నాడు, నువ్వు ఎలా సుఖంగా ఉన్నావు అనుకొని పెళ్లి చేసుకుంటున్నావు, నన్ను కదా ఇష్టపడింది, నాతో ప్రేమించి నీతో ఎట్ట కాపురం చేస్తాడనుకొని పెళ్లి చేసుకుంటున్నావు, నాన్న నీకు బుద్ధి ఉందా? ఈ రోజుల్లో అడగట్లేదండి తల్లిదండ్రుల్ని. ఖచ్చితంగా మొహం మీద అసలు అడిగేదాకా కూడానా, ఏపా నువ్వు అవసరం లేదు, నీ కుటుంబం. ఇప్పుడు ఈరోజు ఫ్యాషన్, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేది, మా అమ్మ నాన్న వల్ల నాకు ప్రాణాపాయం ఉన్నది, నేను చేసుకున్న నా ప్రియుడికి ప్రాణాపాయం ఉన్నది. కేసులు ఎవరి మీద? కన్నా తల్లిదండ్రుల మీద పెట్టేస్తున్నారు. తల్లిదండ్రుల మీద, తోడబుట్టినటువంటి వాళ్ళ మీద పెట్టేస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మిమ్మల్ని ప్రేమించి వాళ్ళు చెమటోడ్చి మీకోసం తినక దాచిపెట్టుకొని పెంచి పోషిస్తూ ఉంటే యవనస్తులు ఎంత దారుణంగా తయారైపోతున్నారో చూడండి. ఈరోజు గొడవ పడే మనస్తత్వం, గొడవ పడేస్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా గొడవ పడేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఇది చాలా ఘోరమైనటువంటి పాపం, చాలా దేవుని దృష్టిలో వ్యతిరేకమైనటువంటి దోషం. ఒకవేళ నీ జీవితంలో ఉంటే సరిచేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ రాహేలు తన అక్కతో గొడవ పడలేదు, తన తండ్రితో గొడవ పడలేదు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇట్లా చేశారు, నాకు చెందవలసిన అతన్ని ఎందుకు తనకి ఇచ్చారని ఎక్కడా గొడవ పడలేదండి. అలాంటి మనస్తత్వాన్ని మనము రాహేల్లో చూస్తున్నాం. చాలా బాగుంది. ఇక్కడి వరకు రాహేలు జీవితం చాలా చక్కగా ఉంది. అంతేకాదు తన నాన్న ఆ యొక్క లేయాకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మరొక 7 సంవత్సరాలు అక్కడ కొలువు చేస్తాను రాహేల్ కోసం అని చెప్పినప్పుడు కూడా తన జీవితం అంతా తనకి వివాహం అయ్యే వరకు కూడా ఎక్కడ పాపము చేయలేదు. ఎలా జీవించిందంట? పరిశుద్ధంగా ఉంది. ఎదురుగా యాకోబు కనిపిస్తున్నాడు, ప్రేమించిన ప్రియుడు, ప్రేమించినవాడు. తన తండ్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఓకే నీకే ఇచ్చి చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ వివాహము కాకుండా ఒక్కసారి కూడా ఆమె యాకోబుతో ఏం చేయలేదంట? ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు, ఒక్క పొరపాటు, ఒక్క పాపము కూడా చేయలేదు. అంత పరిశుద్ధముగా ఉన్నదంట రాహేలు. హల్లెలూయా. ఈరోజు జస్ట్ ఎంగేజ్మెంట్ అనుకుంటే చాలు, ఆ ఎంగేజ్మెంట్లోనే జరిగిపోతుంటుంది. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి వచ్చేసరికి కొంతమంది ప్రెగ్నెన్సీలు కూడా అయిపోతూ ఉన్నారు. పరిశుద్ధత లేదు ఈ రోజుల్లో. ముఖ్యంగా యవనస్తులు పాపములో పడిపోతూ ఉన్నారు. ముందు వివాహమున కంటే ముందు శరీరాన్ని అప్పగించుకుంటున్నారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. రాహేలు చాలా చక్కని మనస్తత్వం కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉంది. సంఘము కూడా ప్రియుడైనటువంటి యేసుకు వ్యతిరేకముగా లోకముతో కలిసిపోయి లోక పాపములో, లోకాశలతో, శరీరాశలతో మనము పడిపోకూడదు. మన ప్రియుడైన యేసు వచ్చే వరకు పరిశుద్ధులముగా, పాపము లేని వారుగా మన ప్రియుడైన యేసుని మనం ఏం చేయాలంట? ఎదుర్కోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ తను ప్రేమించిన తన
ప్రియుడు ఇప్పుడు ఎవరు సొంతం అయిపోయాడండి? తన అక్క సొంతం అయిపోయాడు. అయితే ఈమె చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉన్నది, రాహేలు జీవితం చాలా చక్కగా ఉంటూ ఉన్నది. అది చూసినటువంటి దేవుడు రాహేలు మీద జాలి పడ్డాడంట, రాహేలు మీద కనికరపడ్డాడు మన దేవుడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనకు చెప్పబడి ఉంటుంది, చూడండి. 68వ అధ్యాయము 6వ వచనము, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడంట. ఎలా చేస్తున్నాడంట? ఏకాంగులను సంసారులుగా చేయవాడు. రాహేలు ఒక కన్యగా పరిశుద్ధంగా జీవిస్తున్న జీవితాన్ని దేవుడు చూసి ఆమె మీద కనికరపడి యాకోబుతో ఆమెకి వివాహం మరలా అక్కడ జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నప్పుడు, దౌర్భాగ్యపు స్థితిలో నీ జీవితం ఉన్నప్పుడు, దరిద్రతలో నీ ఉన్నప్పుడు, భయంకరమైన అప్పుల్లో నీవు ఉన్నప్పుడు, మరి నీ జీవితం ఇక చాలు, ఇక నేను ముగిస్తాను అనేటువంటి ఆలోచన పలుమార్లు నువ్వు చేసినప్పుడు దేవుడు నీ స్థితిని చూసి నిన్ను ప్రేమించి తండ్రైన దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తన కుమారుడి యొక్క ప్రాణము నీ లోకములో పెట్టి నిన్ను నన్ను సజీవులుగా ఆయనతో తీసుకొని పోవుటకు ఆయన మహాకృప చేత ఈ లోక పాప మాలిన్యము మనకు అంటకుండా మనల్ని రక్షించినటువంటి దేవాతి దేవుడు ఈరోజు కనికరము వల్ల ఈరోజు సజీవుల లెక్కలో మనం ఉన్నామంట. హల్లెలూయా. అందరం గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఈరోజు మనందరము కూడా సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది దేవుని మహాకృప. ఈరోజు చక్కగా మనకున్న ఆహారము తింటున్నామంటే అది దేవుని కృప. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు. రాహేలు మీద జాలి పడినాడు దేవుడు, కనికరము చూపించాడు దేవుడు. ప్రియ సంగమా, దేవుడు అంతగా మేలు చేస్తే రాహేలు ఎలాగ జీవించాలి? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఎలా జీవించాలండి? కృతజ్ఞతా స్వభావము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞతా స్వభావం. ప్రియ సంగమా, ఈరోజు రాహేలు దేవుడు చేసిన మేలుకు, దేవుడు పోయింది ఇంక నా భర్త స్థానము, అతని దగ్గర భార్య స్థానము నేను కోల్పోయాను అని ఒక నిరీక్షణ లేని స్థితిలో 7 సంవత్సరాలు ఎదురు చూచినటువంటి ఆ యొక్క ఎదురుబాటు అంతా కూడా వ్యర్థమైపోయిందని కన్నీటితో ఉన్న పర్యాయంలో దేవుడు కనికరము చూపించి పోగొట్టుకున్న దాన్ని మరలా ఇస్తే కృతజ్ఞత కలిగి జీవించాల్సిన రాహేల్లోనికి గర్వం స్టార్ట్ అయిందంట. హల్లెలూయా. ఏం స్టార్ట్ అయిందండి? గర్వించటం స్టార్ట్ అయిపోయింది ఆమె జీవితంలో. ఇక గర్వం వచ్చేసేసింది. ఎంత భయంకరమైనటువంటి గర్విష్ఠురాలైపోయిందంటే ఇక లెక్కలేనితనం. ఇక కళ్ళు కింద కనిపించట్లేదు రాహేలుకి, ఇక పైన చూస్తుంది. ఎవరితో పడితే వాళ్ళతో, ఎలా పడితే అలాంటి మాటలు మాట్లాడేస్తూ ఉన్నది. ప్రియ సంగమా, దేవుని వాక్యం చెప్తున్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరిండి. ఎందుకంటే ఆయన దీనులకు ఏం చూపుతున్నాడంట? కృప అనుగ్రహించుచున్నాడు. దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు. రాహేలు ఎంతో దీనురాలుగా ఉండవలసిన రాహేలు జీవితంలో గర్వం వచ్చేసేసిందంట. గర్వం వచ్చేసింది. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చించిన జీవితం బట్టి గర్వం వచ్చేస్తుందా? ఈరోజు నిన్ను సరిచేయటానికి ప్రయత్నిస్తుంటే గర్వం వచ్చేస్తుందా? తల్లిదండ్రులు నువ్వు నడిచే బాట కరెక్ట్ కాదని చెప్తుంటే ఎదిరించి మాట్లాడేంత గర్వం వచ్చేస్తుందా? ఈరోజు దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలో ప్రార్థనా జీవితాన్ని ఇచ్చి, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చి, దేవుడు ఒక సంఘములో, సమాజంలో నీకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చి, నిన్ను, నీ కుటుంబమును ఒక స్థితిలో దేవుడు నిలబడితే గర్వం వచ్చేస్తుందా? సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. ప్రియ సంగమా, రాహేలులో గర్వం వచ్చేసింది. ఇది కృతజ్ఞత కలిగి జీవించాల్సినటువంటి రాహేలు గర్విష్ఠురాలైపోయి ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలుసా? ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనని ఫైటింగ్ చేస్తుంది, కోప్పడుతుంది, అసూయ పడుతుంది. ఏమండి, గర్వం వల్ల చూడండి ఎలాంటి మనస్తత్వం వచ్చేస్తుంది.
అసూయ వచ్చేసింది, పోట్లాడే మనస్తత్వం వచ్చేస్తుంది. గర్వము పోట్లాడే స్థితికి తీసుకెళ్ళిద్ది నిన్ను. జాగ్రత్త. అకారణంగా ఎవరితో మనం పోట్లాడకూడదు. పోట్లాడేటువంటి పరిస్థితి గర్వం. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు? దేవుని మీద ఫైట్ చేస్తున్నావా? నీ తల్లిదండ్రుల మీద ఫైట్ చేస్తున్నావా? నీ భర్త మీద, భార్య మీద ఫైట్ చేస్తూ ఉన్నావా? జాగ్రత్త సుమా. ఈరోజు గర్వము నిన్ను ఎలాంటి స్థితికి నడిపిస్తుందో చూడండి. భర్తనంటే నేను చచ్చిపోతా. అంతేకాదు, గర్వము వలన ఈమెకి ఏమి లేకుండా పోయిందో తెలుసా? బిడ్డలు లేకుండా పోయింది. ప్రియ సంగమా, ఈరోజు ఆత్మీయ గర్వం వల్ల ఒక ఆత్మను కూడా నువ్వు సంపాదించలేకపోతున్నావు. ఆత్మ సంబంధమైన, దేవుని సంబంధమైన గొడ్డుబూతు తనము నీ జీవితంలోనికి వచ్చిందని దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కదానివే వస్తున్నావు, ఒక్కదానివే వెళ్ళిపోతున్నావు. నీకు ఇంకెవరితో సంబంధం లేదు. నీ వీధిలో వాళ్ళతో సంబంధం లేదు, నీ పక్క వీధి వాళ్ళతో సంబంధం లేదు, నీ రక్త సంబంధాలు, దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నా నీకు సంబంధం లేదు. నీ పాటికి నువ్వు వస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒంటరితనం అయిపోయావు. ఇందాక సహోదరి పాడబడుతుంది, అది ఒంటరితనం అంటే. దేవుడి కొరకు ప్రయాసపడలేనటువంటి ఒక్క ఆత్మను కూడా సంపాదించలేని ఒంటరితనం అది. నువ్వు ఏకాకివి నిజముగానే. నీ యొక్క స్వార్థము చూసుకుంటున్నటువంటి దానివి. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. ఆత్మీయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ఆత్మీయంగా దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నీకు రక్షణ ఇస్తే, ఒక్క ఆత్మనన్నా నువ్వు కన్నావా? సంపాదించావా? ఒక్కదాని ఊపుకుంటూ వస్తుంటావు, ఒక్కదాని వెళ్ళిపోతావు. ఒక్కడు వస్తుంటావు, ఒక్కడు వెళ్ళిపోతుంటావు. ప్రియ సంగమా, ఈరోజు రాహేలు జీవితంలో ఏమొచ్చేసిందంటండి? గొడ్డుబొద్దుతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అలాంటి గర్వము వచ్చినప్పటికీ కూడా ఎన్నోసార్లు దేవుడు తరుణాన్ని ఇస్తూ వచ్చాడు రాహేలు జీవితంలో. యాకోబు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడంట. 30:22 రాహేలు మొర్ర విని ఆమెను ఏం చేసుకున్నాడంటండి? జ్ఞాపకము చేసుకొనెను. ఆమె గర్భము తెరిచినాడు. ఎంతగా మిడిసిపడుతున్న దేవుడు ఆమె ఎడల ఏం చూపించాడంట? మరొక అవకాశాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. మరలా అవకాశం ఇచ్చి ఆమె గర్భము తెరిచినాడు. అయ్యో, నేను నా అక్క మీద అసూయ పడ్డానే, నా భర్త మీద ఫైట్ చేశానే, నేను కుళ్ళు మనసు వచ్చేసింది, నేను ఇంతగా దేవుని చేసిన మేలు మర్చిపోయి గర్వించానే, అయినా కూడా నా లాంటి దాన్ని ఇంకా దేవుడు ప్రేమించి నాకు మళ్ళా బిడ్డనిచ్చాడే అని ఎంతగా దేవుని స్తుతించి కృతజ్ఞత కలిగి జీవించాల్సిన రాహేలు జీవితంలో ఇంకా కృతజ్ఞత లేకుండా ఇంకా పాతాళానికి వెళ్ళిపోయే విధముగా తన జీవితాన్ని, భక్తిని దిగజార్చుకుంటూ వెళ్ళిపోతూ వచ్చిందంట. హల్లెలూయా. ఏం చేసిందో తెలుసా అండి? ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. ఎవరి యొద్ద ఈ దేవతలు కనబడను, వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. చూడండి, రాహేలు దేవుడు చేసిన మేలులు మర్చిపోయి రెండవదిగా ఏం చేస్తుందో తెలుసా? గర్వంతో విగ్రహాలను దొంగిలించి తీసుకుంటుంది. ఏ జీవము కలిగిన దేవుడు తన జీవితంలో ఎండిపోయిన, తన మోడుబారిపోయిన జీవితాన్ని చిగురింప చేశాడో, కృతజ్ఞత కలిగి జీవించవలసిన ఆ జీవితాన్ని మర్చిపోయి గొడ్డుబూతురాలని తనను ఎంతోమంది చాలా బాధ పెట్టినటువంటి సన్నివేశాలను తను ఎదుర్కొన్నాయి. దేవుడు తన గర్భమును తెరిచి చక్కని బిడ్డను అనుగ్రహిస్తే కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి రాహేలు ఏం దొంగిలిస్తుందంటండి? విగ్రహాలను. పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతూ వచ్చింది, పాత స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతూ వచ్చింది. కృతజ్ఞత కలిగి జీవించాల్సిన నీవు నీ పాత బ్రతుకుని, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టట్లా. ఆ ద్వేషమును, అసూయను, కోపమును, మత్సరమును విడిచిపెట్టట్లేదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఎక్కడ నీ కృతజ్ఞత జీవితం? దొంగిలించింది. దేవుడంట ఆమెకి ఎంత అవకాశం ఇచ్చాడో తెలుసా అండి? మరలా ఒక తరుణాన్ని ఇచ్చాడంట రాహేలుకి. మరలా ఒక తరుణం ఇచ్చాడంట. ఏమంటున్నాడంటే, ఇదిగో ఎక్కడ ఉన్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో తీసేసుకోండి అని యాకోబు చెప్తూ ఉంటే కనీసం ఒక్క మాట, నాన్నా అవి మనయే కదా, మన ఇంటి కదా, అందుకని నేను తెచ్చాను నాన్న, ఇదిగో నేనే తీసుకొచ్చానని ఒక్కసారి కూడా ఆమె ఏం చేయలేదంట, ఒప్పుకోలే.
ఒప్పుకోలా, విడిచిపెట్టలా. అంతేకాదు ఆ తర్వాత లాబాను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆమెకి మరలా దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు. రండి, ఆదికాండం 35వ అధ్యాయము 2-3 వచనాలు. యాకోబు, బాగా వినండి, చివరిగా దేవుడు యాకోబుని ఆశీర్వదించేటువంటి లాస్ట్ మినిట్లో కూడా యాకోబు తన యొక్క జనముతో, తన కుటుంబముతో, తన వారితో మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఇక్కడ మనం గమనిద్దాం, చదువుదాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని, ఏమండి, దేవుడు యాకోబు ద్వారా మరలా ఆమె ఒప్పుకునే అవకాశాన్ని, విడిచిపెట్టే అవకాశాన్ని ఏం చేశాడు? దేవుడు అక్కడ ఇచ్చాడు, మరలా రాహేల్కి ఇచ్చాడు. కానీ రాహేల్ ఏం చేయలేదంటే అక్కడ ఒప్పుకున్నట్టుగా చూడమని చూడం. ఎంత గర్వం వచ్చేసిందండి ఆమె జీవితంలో, ఎంత గర్విష్ఠురాలైపోయిందండి. ప్రియ సంగమా, ఈరోజు గర్వము నిన్ను నాశనానికి నడిపిస్తుంది. జాగ్రత్త. కృతజ్ఞత కలిగి జీవించాల్సిన నీవు గర్విస్తూ మిడిసిపడుతున్నావేమో. దేన్ని చూసి, ఎవరిని చూసి, ఏ బలాన్ని చూసి, ఏ అందాన్ని చూసి నువ్వు గర్విస్తున్నావో దేవుడు తలుచుకుంటే ఒక్క సెకండ్లో ఇచ్చిన దేవుడు దాన్ని ఒక్క సెకండ్లో తీసి పక్కన పడేస్తాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఈరోజు కృతజ్ఞత కలిగి జీవించు. దేవుడు తరుణం ఇచ్చిన రాహేలు ఏం చేయలేదంటే తన దోషాన్ని విప్పుకోలే, విడిచిపెట్టలా. గర్వంగా అలానే ఉంది. ప్రియ సంగమా, ఈరోజు మీ పాపములను ఒకరితో ఒకడు ఏం చేయమంటున్నాడు దేవుడు? ఒప్పుకో. ఇంకా ఒప్పుకోకుండా దాచుకుంటున్నావేమో, ఒప్పుకో. యాకోబు 5:16 చెప్తున్నాడు, ఒప్పుకో. నీ జీవితంలో దాచబడిన పాపములను ఒప్పుకో, విడిచిపెట్టు. పలుమార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆత్మ సంబంధముగా ఎదుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో దాచబడి మరుగు చేయబడినటువంటి నీ యొక్క అంతరంగమునకు తెలిసినటువంటి దోషములు నీకు బాగా తెలుసు. ఒప్పుకో. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా గర్వ హృదయముతో, అహంకార మనసుతో అలానే ఉంటావేమో. జాగ్రత్త. ఆ మనసు రాహేలును ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందో తెలుసా అండి? అర్ధాంతరముగా ఏమైపోయిందంట రాహేలు జీవితం? ముగిసబడిపోయినట్టుగా చూసి, ఏ భర్త కావాలని పోరాడిందో, ఏ పిల్లలు కావాలని పోరాడి గర్వించిందో, ఆ పిల్లలని కన్న తర్వాత కనీసం చిన్నోడినైతే కనంగల్నే ఏమైపోయిందంట? చచ్చిపోయింది. ఏ బిడ్డల కోసం తపన పడి అక్క మీద అసూయ, ద్వేషం లేని స్వభావాన్ని అక్కడ తెచ్చుకుందో, ఒకప్పుడు లేదు అసూయ, ఒకప్పుడు లేదు పోట్లాడే స్వభావము, ఒకప్పుడు లేదు గర్వించినటువంటి మనస్సు, దీనురాలుగా ఉన్నది. హెచ్చించే కొలది, హెచ్చింపబడే కొలది, పేరు ప్రతిష్టలు పెరిగే కొలది, యాకోబు గారి భార్య, ఇజ్రాయేలు గారి భార్య అని ఆమె పేరు ప్రతిష్టలు వచ్చేసే కొలదికి ఆమెలోకి ఏమొచ్చేసిందంట? గర్వం. ఆ గర్వం ఎక్కడికి తీసుకువెళ్ళింది అంటే అర్ధాంతరముగా తను మరణములోనికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగ ఉన్నది, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదో పరిశీలన చేసుకో. దేని కొరకు నాది అని పాకులాడిందో, దేన్ని కావాలని గర్వాన్ని పెంచుకుందో, అహంకారాన్ని పెంచుకుందో, దాన్ని అనుభవించకుండానే, దాని విషయంలో తృప్తి చెందకుండానే లోకమును విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగా ఉన్నది? కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. కృతజ్ఞత స్వభావం ఎక్కడున్నది నీ జీవితంలో? కృతజ్ఞత స్వభావము. ప్రియ సంగమా, చివరికి వచ్చేసరికి నీ జీవితంలో కూడా ఒకప్పుడు మంచిగానే ఉన్నావు, ఒకప్పుడు బాగానే సేవ చేసావు, ఒకప్పుడు బాగానే లోబడ్డావు, ఒకప్పుడు పాపమును విడిచిపెట్టావు, ఒకప్పుడు దేవుడు అన్నావు, ఒకప్పుడు పరిశుద్ధత అన్నావు. ఈరోజు అవి విడిచిపెట్టి లోకములోనికి వచ్చావేమో. ప్రభువారు అంటూ ఉన్నాడు, చివరి దినాలలో నీ భక్తిని, విశ్వాసమును నువ్వు కాపాడుకోలేకపోతున్నావేమో. ఈరోజు ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నిన్ను నాశనమునకి ముందు ఏం నడిచిద్దంట? గర్వము నడిచిద్ది. కాబట్టి కృతజ్ఞత స్వభావము కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనము చదువుకొని మన ముగింపులోనికి వెళదాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఎలా రావాలంటే ఆయన గుమ్మములోనికి కృతజ్ఞతార్పణలతో రావాలి. ఈరోజు మర్చిపోతున్నారు.
చచ్చిపోతే ఈరోజు నా జీవితంలో, నీ జీవితంలో ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు, దినాలు గడిచిపోయి ఉంటాయి. మనకు వచ్చిన మరణాపాయ పరిస్థితుల్ని ఎవరికి వాళ్ళం పరిశీలించుకుంటే, నిలబడిన నాతో సహా మనం చనిపోయి ఈరోజు భూమి మీద ఎప్పుడో మరవబడి ఉండేవాళ్ళం మనందరం. ఈరోజు సజీవుల లెక్కలో అందరూ ఉన్నామంటే దేవుని కృప. కానీ కృతజ్ఞత స్వభావము కలిగి ఉండవలసిన మనము ఎలాగైపోతున్నామంట? అహంకారులము, దూషించేవారము, ఎదిరించేవారము, గర్వించేవారం అయిపోతూ ఉన్నాం. దావీదంటూ ఉన్నాడు, నీవు కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మములో ప్రవేశించు, ఆయన సన్నిధిలో స్తుతిస్తూరా. ఆయాసములతో, ద్వేషములతో రావాకు దేవుని సన్నిధికి. అట్లా స్తుతించు. ఎక్కడున్న కీర్తనకాడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు, మర్చిపోబాకు, మేలులు మర్చిపోబాకు. పాతాళములో పడిపోతున్నారంట వాళ్ళందరూ. ఎవరు? కృతజ్ఞత లేని వారందరూ ఎక్కడ పడుతున్నారు? పాతాళములో. ప్రియ సంగమా, ఇది కృతజ్ఞతార్పణ. అందరము కూడా సంవత్సరం అంతా ప్రభువు మన సంఘమును, మన ఐక్యతను, ప్రభువు కృపలో మనల్ని కాపాడుతూ వచ్చినాడు. కృతజ్ఞతగా ఈరోజు ఆయన్ని స్తుతించుకుంటూ ఈరోజు మనందరము సంఘములో కూడుకున్నాం. కొంతమందికి ఇష్టం లేదు, కొంతమంది ఇంకా లోకమును ప్రేమిస్తూనే రాలేకపోయారు, కొంతమంది అనారోగ్యముల వల్ల రాలేని వారు, ఇలా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుని నువ్వు ప్రేమిస్తే దేని వైపు నువ్వు చూడవు. సిలువలో నీ కోసం బలియాగమైన క్రీస్తును నువ్వు చూస్తే ఎవరి వైపు చూడవు, దేని వైపు చూడవు. ప్రభువు వైపే చూస్తావు. నీ కొరకు మరణించిన ప్రభు వైపు చూస్తావు. ప్రభు కోసమే నువ్వు వస్తావు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. కృతజ్ఞత స్వభావం కలిగి ఉన్నావా, లేక రాహేలులాగా కృతజ్ఞతాహీనులమైపోతున్నామేమో? పరిశీలన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఎవరికి వారము పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. కృతజ్ఞత లేని వారు కోట్ల కొలదిగా కూలిపడుతున్నారన్నా, కృతజ్ఞత లేని వారిగా మేము ఉండనీయొద్దు. కృతజ్ఞత స్వభావముతో నీ సన్నిధిలో మేము ప్రవేశించే వారిగా మమ్మల్ని ఆయత్తపరచమని. అయా, కృతజ్ఞత లేకుండా గర్వించిన రాహేలు అర్ధాంతరముగా తన జీవితాన్ని ముగించి వేసింది ప్రభువా. ఈరోజు మేము గర్విష్ఠులము కాక కృతజ్ఞత స్వభావమును, సంఘమును ప్రేమించేవారముగా, నీ సిలువలో మా కొరకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించేవారిగా మా జీవితాలని, మా బ్రతుకులను కట్టుకొని మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతిస్తున్నాం తండ్రి.